ప్రపంచ కప్కు ముందు భారత్ యువ ఆటగాడు ఈశాన్ కిషన్ శివాలెత్తిపోయాడు. తిరువనంతపురం వేదికగా సెంచరీతో దుమ్మురేపాడు. కొడితే సిక్సర్ లేకుంటే బౌండరీ అన్న తరహాలో అతని ఇన్నింగ్స్ సాగింది. ఈశాన్ కిషన్ వీర బాదుడికి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. బంతి ఎలా వేసినా బాధేయడంతో కివీస్ ఆటగాళ్లంతా ప్రేక్షకుల్లా మిగిలిపోయారు. ఈ మ్యాచ్లో చాలా మంది సంజు శాంసన్ ఆట చూద్దామని ఎదురు చూశారు. కానీ సంజు శాంసన్, అభిషేక్ శర్మ త్వరగానే అవుట్ అవ్వడంతో కాస్త నిరాశ చెందారు. అయితే నిమిషాల వ్యవధిలోనే వారిని నిరాశను తీసేశాడు ఈశాన్ కిషన్. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అసలు బంతి వేసేందుకు కూడా కివీస్ బౌలర్లు భయపడినట్టు కనిపించింది. ఎందుకంటే ఆఫ్ సైడ్ స్టంప్ కు దూరంగా బాల్ వేసినా దానిని వెంటాడి మరీ సిక్సర్ బాదాడంటే ఈశాన్ కిషన్ బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా యష్ సోధి వేసిన 12వ ఓవర్లో అయితే ఈశాన్ కిషన్ విధ్వంసం తారా స్థాయికి చేరింది. వైడ్ తర్వాత మొదటి 3 బంతులకును 4లు బాదిన ఈశాన్ తర్వాత సిక్సర్, 4 సిక్సర్లతో కలిపి మొత్తం 29 పరుగులు పిండుకున్నాడు. అతని విధ్వంసానికి భారత్ రన్ రేట్ ఓవర్కు 13కు పైగా సాగింది. ఈశాన్ కిషన్ తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా మెరుపు బ్యాటింగ్తో రెచ్చిపోయాడు. 30 బంతుల్లో 63 పరుగులు చేశాడు. 91 పరుగుల దగ్గర వరుసగా 2 సిక్సర్లు బాది సెంచరీ పూర్తి చేసుకున్న ఈశాన్ కిషన్ పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. టీ20లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన 5వ భారత బ్యాటర్గా కూడా నిలిచాడు. గతంలో రోహిత్ శర్మ 35 బంతుల్లోనూ, అభిషేక్ శర్మ 37 బంతుల్లోనూ, సంజు శాంసన్ 40, తిలక్ వర్మ 41 బంతుల్లో శతకాలను సాధిస్తే ఈశాన్ కిషన్ 42 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 2025కు ముందు క్రమశిక్షణ పాటించకపోవడం, ఫామ్ కోల్పోవడంతో జట్టుకు దూరమైన ఈశాన్ కిషన్ గత 6 నెలలుగా దేశవాళీ క్రికెట్ అదరగొడుతున్నాడు. జార్ఖండ్ కు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించిన ఈశాన్ కిషన్ వ్యక్తిగతంగానూ సత్తా చాటాడు. ఈ కారణంగానే ప్రపంచ కప్ జట్టులో సైతం చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు మెగా టోర్నీకి ముందు సూపర్ ఫామ్ లో ఉండడం భారత అభిమానులకు ఎక్కల్లేని సంతోషం ఇస్తుంది.